టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఏది జగనన్న శంకుస్థాపన చేసి పూర్తి చేయమని టెండర్లు మీరు ఇబ్బంది కట్టేస్తున్నారా? పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఎవరు చేశారు? ఇప్పుడు శంకుస్థాపన చేశాడు. జగనన్న శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. ఓకేనా? పూర్తి చేశాడంటే లాస్ట్ 1 year లో చేశాడు. 4 సంవత్సరాలు కష్టపడి డబ్బులన్నీ వసూలు చేసినది అది పూర్తి చేశాడు కదా. మరి ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడు? పూర్తి చేసింది ఎవరు? ప్రజాభవన్ అన్న కోట్లు ఖర్చు పెట్టి అక్కడే డబ్బా రేకులు పెట్టాడు. వచ్చేస్తాయి కోట్లు. ఏది డబ్బా రేకులు? అక్కడ ఉపయోగం ఏం లేదు. వైజాగ్ లో డమ్మీ కాదు, ఏదైనా నిర్మించాలని చూడటం గానీ పగటగొట్టడం కాదు. వైజాగ్ లో రిషికొండ బీచ్ కబ్జా చేశాడు, ప్యాలెస్ కట్టాడు అన్నారు. దాంట్లో మీ వాళ్ళు ఎలా ఉంటున్నారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు ఎన్టీఆర్ కోసం 17 ప్రజల సొమ్ము మీ వాళ్ళే అన్నారు కదా, సొమ్ము దోచుకున్నాడు. ఎన్టీఆర్ విగ్రహం కోసం 1700 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పు. అసమర్థుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ వాళ్ళు చేస్తున్నారు కదా, చేస్తున్నాడు కదా. విజనరీ అంటున్నాడు. ఏ పథకాలు తెస్తున్నాడు? సంవత్సరాలు కూడా అవ్వలేదు, అప్పుడే ప్రశ్నిస్తాం. ఏం చేస్తున్నాడు? కల్తీ మద్యం తెస్తున్నాడా? కల్తీ మద్యమా? ఎక్కడ చూసినా మద్యం కల్తీలో ఉన్నాయి. మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ లో. కల్తీ మద్యము మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో, కరోనా 2 సంవత్సరాలు తీసేస్తున్నారు. 3 సంవత్సరాల పరిపాలనలో దగ్గరగా 3,50,000 మంది చనిపోయారు. ఓకే, 3 లక్షల ప్రూవ్ చేయండి. అవి ఆ ప్రూవ్ చేయండి, డాక్యుమెంట్స్ బయట పెట్టండి. మొన్న చూపిండి, బయటకు పెట్టండి. టీడీపీ గవర్నమెంట్ లో నిన్న చనిపోయిన కోడిగుడ్డు అంటారు, గుడివాడ అమర్నాథ్ తెలుసు. సేమ్ నీకు మళ్ళీ చించుకున్నాడు. ఏమమ్మా విన్నారు కదా, గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు ఐటీలో నారా లోకేష్ అంటున్నాడు కదా, అంటున్నారు కదా. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేసి ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? మంగళగిరిలో తెలుసు. ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఈవీఎంస్ రెండో ప్లేస్ మార్చడం ఎవరు? జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఇప్పటికీ జడ్పీటీసీలను చెప్పేది ఇళ్ళలో దూరి ఓట్లు కూడా అకౌంట్ చేస్తారు. చూసావు అది? టీడీపీ వాళ్ళని. ఎవరు? మిషన్లు కాదు. ఎవరు? బీటెక్ రవి ఇళ్ళలోకి దూరి ఓట్లు అయిపోకుండా ఎక్కడ కనపడిన వాళ్ళని కొట్టి నరకంతకులు కన్నా ఘోరంగా చేశాడు తెలుసా? ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? పైన అధికారం ఎవరిది? పులివెందుల ప్రజల్ని కట్టిపడేశారు. ఎస్పీ డిఎస్పీ ఎంత మంది పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేశారు తప్ప